ఒక చిన్న కథతో ప్రారంభిద్దాం. అనగనగా పూలికనుమ అని ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒకరోజు రచ్చబండ దగ్గర పంచాయతీ నడుస్తూ ఉంది. ఆ పంచాయతీలో ఒక యువకుడు అదే పనిగా పెద్దెక్కులు బట్టి కళ్ళల్లో నీళ్ళు వచ్చేవిడిగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ పంచాయతీలో పెద్దలందరూ ఆ యువకుడి ఏడుపు చూసి, ఎందుకు నాయనా అట్లా ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగారు. ఆ యువకుడు మరింత కుక్కబట్టి ఏడుస్తూ, నాకు నాన్న లేడు, నాన్న లేని పిల్లోని ఊళ్ళో అందరూ ఇబ్బంది పెడతారయ్యా అని చెప్పి పెద్దగా గుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా తండ్రి లేని పిల్లోని ఇబ్బంది పెడుతున్నారు? మీకు కనికరం లేదా? చిన్నపిల్లోడు తండ్రి లేకనంటే ఇబ్బంది ఎందుకు పెడుతున్నారని పంచాయతీ పెద్దలు ఆ గ్రామస్తుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఆ గ్రామస్తులందరూ పంచాయతీ పెద్దలకు ఆ యువకుడు వాళ్ళ నాన్నను చంపేశాడు, ఆయన తండ్రి లేని పిల్లోడు కాదు, తండ్రి చంపిన ఉన్మాది అని చెప్పి ఆ గ్రామస్తులంతా ఆ పంచాయతీ పెద్దలకు చెప్పారు. ఈ కథ ఎందుకు చెప్పానంటే, ఈ కథలో మాదిరే అనేక క్యారెక్టర్లు 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో మనం చూసాం. అనేక క్యారెక్టర్లు 19 నుంచి 24 దాకా. వీళ్ళ క్యారెక్టర్లు చూసిన తర్వాత ప్రజలు 2024లో వీళ్ళ నిజమైన క్యారెక్టర్లను గుర్తించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఆ గొడ్డలి పార్టీకి బుద్ధి చెప్పటం జరిగింది. ప్రజలు బుద్ధి చెప్పిన ఆ ముఠా ఆగడాలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోకుండా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ముఠా ఆగడాలు తగ్గట్లే. పదవి కోసం, సింపతి డ్రామా కోసం సొంత బాబాయినే చంపేసిన పార్టీలో నాయకులు ఆ విధంగా ఉంటే కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో కూడా మనం ఆలోచించాలి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు, గతంలో జరిగిన పరిణామాలు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే రకమైన ఆపరేషన్ చేస్తుంది ఈ రాష్ట్రంలో. దాన్ని మనందరం గమనించాలా. ఒక్కసారి ఒక చిన్న ప్రజెంటేషన్ చూపించిన తర్వాత మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. సాక్షి పేపర్లో చూడండి మీరు, పెద్ద దస్తగిరి చనిపోయిన తర్వాత రోజు వీళ్ళే వార్త రాస్తారు, పోలీస్ స్టేషన్లు కోర్టులు ఏం అక్కర్లేదు, వీళ్ళే పడగ విప్పిన గంజాయి, జిల్లాల్లో పెట్టరేగిపోతున్న గంజాయి బ్యాచ్లు, ఆ మత్తులోనే పెద్ద దస్తగిరి దారుణ హత్య, డ్రగ్స్కు యువత బానిస, నిద్రపోతున్న కాకీలు అని చెప్పి పోలీసు వాళ్ళు ఏమీ చెప్పకముందే వీళ్ళే తీర్పు వచ్చేటట్టు వార్త రాస్తారు. పెద్ద దస్తగిరి హత్య జరిగిన తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనది. నెక్స్ట్, పెద్ద దస్తగిరి హత్యలో A13గా ఉన్న నిత్యానంద రెడ్డి హత్యలో ఆయన ప్రమేయం ఉంది. ఆయనే హత్య జరిగిన తర్వాత అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆయనే వాళ్ళకు డబ్బులు, ఆయనే వాళ్ళకు వాహనాలు సమకూర్చి పరారయ్యే విధంగా చేశాడు అని చెప్పి వార్తలు బయట వస్తూ ఉంటే, చనిపోయిన తర్వాత రోజు మార్చురికి వెళ్ళి ఆయనే శవాన్ని చూస్తాడు. మళ్ళీ ఆయన ఆ పార్టీ నాయకులతో ఉండేది అన్ని ఫొటోస్ కూడా చూస్తున్నారు. హత్యలో ఆయన పాత్రే ఉంటే మళ్ళీ ఆయనే వెళ్ళి చూసేటువంటి విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్, ఇది వాస్తవం. వైకాపా వాళ్ళు ప్రచారం చేసింది గంజాయి మత్తులో హత్య చేశారని, గంజాయి బ్యాచ్ల పనిని. ఇది ఒక సాధారణంగా గంజాయి మత్తులో జరిగిన గొడవలో హత్య జరిగిందని వాళ్ళు చెప్తే, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ప్రభుత్వ డాక్యుమెంట్ మీకు చూపిస్తున్నా. సర్వే నెంబర్ 492లో కాలువ పరంపోగు 97 సెంట్లుంటే
97 సెంట్లతో కలిపి కాలువపురం పోగును ఆక్రమించుకొని దానికంటే ముందు సర్వే నెంబర్లో ఒక ఎస్సీ కులానికి చెందిన పుల్లయ్య అనే భూమి 1.5 ఎకరా ఉంటే ఆ 1.5 ఎకరాను దస్తగిరి వాళ్ళ నాన్న పేరు పుల్లయ్య పేరు మీద ఎక్కించుకొని అంతా కలిపి అమ్మేసి వెంచర్లేసి కాలువపురం పోగు ఆ ఎస్సీ కులస్తులు కోర్టులో ఉంటే కోర్టులో పెండింగ్లో ఉన్నా కూడా వెంచర్ వేసి అమ్మేశారు గత ప్రభుత్వ పాలనలో. వెంచర్ వేసి అమ్మేసిన తర్వాత ఈ పెద్ద దస్తగిరి అనే ఆయనే కడపలో ఈనాడు పక్కన రవీంద్రనాథ్ రెడ్డికి అద్భుతమైన ప్యాలెస్ నిర్మించి ఇచ్చారు. అది కడపలో ఏ చెట్టును పొట్టును అడిగినా కూడా దాని గురించి నిజాలు చెప్తారు. ఆ ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా మీరందరూ కూడా చూడాలి. ఈ ఇల్లు సర్వే నెంబర్ 492లో ఉండే కాలువపురం పోగు, ఆ పక్కన ఎస్సీలతో ఉండే వివాదంలో ఉండే భూమి, అన్ని డాక్యుమెంట్లు మార్చి వెంచర్లు వేసి అమ్మేస్తే దాంతో వచ్చిన డబ్బులు బహుమానంగా ఇల్లులు కట్టించిస్తే పెద్ద దస్తగిరి అనే ఆయన మా పార్టీలో పదవులు లేకపోవచ్చు, ఒక కార్యకర్త మామూలు కార్యకర్తను చూసినట్టు ప్రెస్ మీట్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిత్యానంద రెడ్డి గారు పెద్ద దస్తగిరి ప్రభుత్వ భూములన్నిటినీ ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి రవీంద్రనాథ్ రెడ్డి గారి కోసం పనిచేస్తే ఆ ఆస్తుల పంచాయతీల్లో ఆయన దారుణంగా హత్య చేస్తే ఇది గంజా బ్యాచ్ పని అని చెప్పి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను చెప్పిన 492 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి కానీ ఈ ఇంటికి సంబంధించింది కానీ దాని పక్కన ఎస్సీ భూమి పుల్లయ్య అనే భూమి ఉంటే ఆన్లైన్లో మార్చుకొని అమ్మేసింది కానీ వీటన్నిటికీ ఈ హత్యకు సంబంధం ఉందో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలా. అదేవిధంగా నిన్న పెద్ద దస్తగిరి గారి శ్రీమతి ఒక ప్రెస్ మీట్ పెడితే వైకాపా సోషల్ మీడియా అంతా అసలు ఆమె సంబంధమే లేదని చెప్పింది నాయకులకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారని చెప్పి వైకాపా సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉంది. వైకాపా సోషల్ మీడియా అడుగుతున్నా, ఆ అమ్మ ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలేంటి, మీరు చేస్తున్న ప్రచారం ఏంటి, ఆ అమ్మ ఏం చెప్పిందో ఒక నిమిషం విన్నాం, తర్వాత మాట్లాడదాం. ఆయనకు న్యాయం చేయాలా, ఎవరి వల్ల జరిగింది ఇది మీరు తెలుసుకొని మా ఆయనకు న్యాయం చేయాలా, ఇది ఎందువల్ల జరిగిందో మాకు కూడా తెలియదు, కానీ మా ఆయనకు న్యాయం చేయాలా, ఎవరి వల్ల జరిగింది ఇది మీరు తెలుసుకొని మా ఆయనకు న్యాయం చేయాలా. పెద్ద దస్తగిరి గారి శ్రీమతి ఏం చెప్పారు క్లియర్గా, ఎవరి వల్ల జరిగిందో మాకు తెలియదు, ఎవరి వల్ల జరిగిందో తెలుసుకొని మాకు న్యాయం చేయాలా అని ఆ అమ్మ చెప్తే ఆ అమ్మ వైకాపా వాళ్ళకి ఏమీ సంబంధం లేదని చెప్పింది. ఆ అమ్మే క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఒకే రకమైన వ్యవహారాలు. పోలీసులు కేసు నమోదు చేయకముందే, పోలీసులు విచారణ చేపట్టకముందే, పోలీసులు విచారణ కంటే ముందు సాక్షి పేపర్లో గంజా బ్యాచ్ పని అని రాసేస్తారు. దాన్ని నిజమని నమ్మించేందుకు వందలాది అబద్ధాలు చెప్తారు. ఆ అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నంలో రోజుకు ఒక కట్టుకథ అల్లుతాంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను చెప్పిన సర్వే నెంబర్ల విషయంలో వాస్తవాలేందో బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదే తరహాలో అంతకుముందు వివేకానంద రెడ్డి గారి హత్య కూడా. ఇప్పుడు ఆ విజువల్ చూద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం. వివేకానంద రెడ్డి గారి హత్య రోజు నారాసుర రక్త చరిత్ర, వైఎస్ వివేక దారుణ హత్య అని ఒకవైపు, నారాసుర రక్త చరిత్ర అని బాబుగారి చేతిలో పెద్ద కొడవలు పెట్టి రక్తం అంటించి ఆయన బట్టలకు ఆయనే హత్య చేసినట్టు వార్తలు రాశారు కదా. ఈ హత్య కంటే ముందు జరిగినటువంటి సంఘటన దీని గురించి కూడా చెప్తున్నా. ఉదయం అనారోగ్యంతో మృతి అన్నారు, 7:15కు సాక్షిలో గుండెపోటుతో మృతి అన్నారు, 9:15కు అనుమానాలు ఉన్నాయని చెప్తారు. 10 గంటలకు విజయసాయిరెడ్డి గారు వచ్చి పొద్దున్నే గుండెపోటు అంటాడు, తర్వాత వచ్చి చనిపోయినాడు, అనుమానాలు ఉన్నాయంటారు.
ఉదయం ఇన్సిడెంట్ జరిగితే ఆధారాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటే ఉదయం అంతా గుండెపోటును డ్రామా నడిపించి మధ్యాహ్నాలకు గొడ్డల పోటీగా మార్చి సాయంత్రానికి ఆ గొడ్డల్ని బాబుగారి చేతిలో పెట్టి బాబుగారే చంపేశారు, మాకు సిట్టు మీద అనుమానాలు ఉన్నాయి, సిబిఐ విచారణ కావాలని అడిగి కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని దీని మీద ఎవరు మాట్లాడకూడదు ఎన్నికలకు ముందని చెప్పి ఎవరైతే సిట్టు కాదు మాకు సిబిఐ విచారణ కావాలని అడిగారో వాళ్ళే ఎన్నికల తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని కోర్టులో వేసిన అఫిడవిట్ వెనక్కి తీసుకుంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి అని అడుగుతున్నా. ఇంట్లో వాళ్ళని చంపేసి గుండెపోటుని నమ్మించే ప్రయత్నం చేసి గొడ్డల పోటని సమాజానికి తెలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి సిట్టు మీద నమ్మకం లేవు సిబిఐ విచారణ కావాలని అడిగి సిబిఐ విచారణ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మాకు సిబిఐ విచారణ వద్దని చెప్పి సిబిఐ విచారణలో అవినాష్ రెడ్డి గారు దోషం తేలిన తర్వాత ఆయన అరెస్ట్ చేయకుండా కాపాడి మళ్ళీ మొన్న అవినాష్ రెడ్డి గారు వాళ్ళ కుమార్తె మీద అల్లుడి మీద వాళ్ళ పాత్రే ఉన్నట్టు ప్రెస్ మీట్ పెడుతుంటే మీరు ఇటువంటి అబద్ధాలు చెప్పడం వల్లే ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్లే మీకు 11 సీట్లు వచ్చినాయి. అయినా మీరు ఆ కార్యక్రమం ఇప్పటికి కూడా మానకుండా అదే అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారే. ఒక అబద్ధం ఒకసారి చెప్పాలా, పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల ప్రజలకు తెలియదు, ప్రజలు మా అబద్ధాలు నమ్ముతారని మీరు అనుకోవటం మీ మూర్ఖత్వం అని తెలియజేస్తా ఉన్నా. నగ్నంగా వివేకానంద రెడ్డి గారి హత్యలో నాటి ప్రభుత్వం దోషులను కాపాడిందని చెప్పి నగ్నంగా తెలిసిన తర్వాత కూడా ఈ రోజుటికి అదే కథలు అల్లుతున్నారు. మళ్ళీ వచ్చి మనం చెప్తారు అసలు మాకు సంబంధం లేదు, ఎవరో ఆయనకి ఏదో సెకండ్ ఫ్యామిలీ ఉంది, ఆస్తులు గొడవల్లో చంపేశారు అని. సునీత గారి వాంగ్మూలం ఏముంది, అల్లుడు రాజశేఖర రెడ్డి గారి వాంగ్మూలం ఏముంది, సోదరుడు వైఎస్ సుధీర్ రెడ్డి గారి వాంగ్మూలం ఏముంది, రవీంద్రనాథ్ రెడ్డి గారి వాంగ్మూలం ఏముంది? ఒక వాంగ్మూలం మీకు వ్యతిరేకంగా ఉంటే మీ కుటుంబంలో ఒప్పుకుంటాం. మీ కుటుంబంలో సునీత గారు రాజశేఖర రెడ్డి గారు కాకుండా మిగతా వాళ్ళందరూ వాంగ్మూలాలు సిబిఐకి ఏమి ఇచ్చారు? సిబిఐ ఏం తెలిసింది? ఇంటి గురించి కూడా సమాధానం చెప్పకుండా దాన్ని కూడా డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితికి మీరు వచ్చారంటే అంటే కొంచెం కూడా జరిగిన తప్పు, ఆ తప్పుకు ఎట్లాంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే ఆలోచన లేకుండా ఎదురుదాడి సిద్ధాంతంతోనే రాజకీయ పునాదులు నిర్మించుకున్నాం అనుకుంటే అది సాధ్యం కాదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. 2 సంఘటనలు చెప్పా ఇప్పుడు. పెద్ద దస్తగిరి గురించి హత్య గురించి సాక్షి పేపర్ ఇచ్చిన తీర్పు గురించి, దాని వెనకున్న ఆస్తుల బాగోతాల గురించి, అదే తరహాలో వివేకానంద రెడ్డి గారి హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు ఏం జరిగింది, జరిగిన తర్వాత రోజు ఏం జరిగింది, ఆ తర్వాత రోజు బాబు గారి మీద ఎలా నెట్టేశారు, అధికారంలోకి వచ్చాక సిబిఐ విచారణ అవసరం లేదని ఎందుకన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అదేదో కుటుంబ సమస్య ఆస్తుల తగాదా వల్ల చనిపోయిందని చెప్తున్నారు. కుటుంబ సమస్య ఆస్తుల తగాదా అయితే మీ కుటుంబంలో ఉండే మిగతా వాళ్ళ వాంగ్మూలాలు ఏమిచ్చారో కూడా సమాధానం చెప్పాలా సిబిఐకి. 2 సంఘటనల తర్వాత 3వ సంఘటన అనంతబాబు గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసిన సంఘటన. హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఏం రాస్తారయ్యా సాక్షి పేపర్లో రోజు? ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ అనుమానాస్పద మృతి. అన్ని పత్రికలు హత్య జరిగింది, డోర్ డెలివరీ చేశారని అన్ని పత్రికల్లో వార్తలు వస్తే ఆ రోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్త ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ అనుమానాస్పద మృతి. ఆ రోజు మిగతా పేపర్లలో ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ అని పెద్ద పెద్ద కథనాలు వస్తే మీ పేపర్లో మాత్రం అనుమానాస్పద మృతి అని వస్తుంది. ఈ 3 సంఘటనలు ఒకసారి చూడండి. పెద్ద దస్తగిరిని చంపడంలో వీళ్ళ పార్టీ వాళ్ళ పాత్ర ఉంటుంది.
మళ్ళా అక్కడికి పోయి పరామర్శించేది ఏడ్చేది కూడా వాళ్ళ పాత్రే ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్యలో వాళ్ళ పాత్రే ఉంటుంది. అక్కడికి పోయి మళ్ళా పరామర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్తారు, మళ్ళా వీళ్ళే 2 కన్నీటి బొట్లు కాలుస్తారు, వీళ్ళే సిబిఐ ఎంక్వైరీ కావాలంటారు, అధికారంలోకి వస్తే సిబిఐ ఎంక్వైరీ వద్దంటారు. ఎమ్మెల్సీ కారులో ప్రపంచమంతా హత్య జరిగిందని చెప్తే కారులో అనుమానాస్పదంగా చనిపోయాడని చెప్పి సాక్షి పేపర్లో రాస్తారు. ఈ 3 హత్యల వెనక కాన్సెప్ట్ ఒకటే. మామూలుగా రాజకీయాల్లో రక్తం చొక్క చిందకుండా పరిపాలన చేయటం రాజధర్మం. రక్తం చొక్క చిందకుండా పరిపాలన చేయటం రాజధర్మం. 1000 మందిని చంపైనా అధికారంలోకి రావాలనుకోవటం రాక్షస ధర్మం. ఇందులో రాజధర్మం ఎవరిదో, రాక్షస ధర్మం ఎవరిదో ప్రజలు చెప్పాలా. రాజనీతి ఏంటంటే రాజుగా ఉన్నోళ్ళు వాళ్ళ ప్రజల బాగోగులు చూడాలా, ఒక రక్తం బొట్టు కూడా పక్కన చెందకూడదు, రక్తం బొట్టు చెందకుండా పరిపాలన చేస్తేనే అది రాజధర్మం అని చెప్తే, రాజకీయ అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం ఎవరినైనా చంపి రాజ్యాన్ని ఏలాలనుకోవటం రాక్షస ధర్మం కాక ఏంటో సమాధానం చెప్పాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హత్యలు చేస్తారు, దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకా హత్యలు చేస్తారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నోళ్ళు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కీలక సాక్షులుగా ఉన్నోళ్ళు 6 మంది చనిపోయిన మాట వాస్తవం అవునో కాదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చనిపోవాలా. కీలక సాక్షులుగా ఉన్న 6 మంది వివిధ కారణాల వల్ల చనిపోతారు. ఉదయం ఇన్సిడెంట్ జరిగితే ఉదయమే ఆ రోజు ఆనాటి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే హైదరాబాదులో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు గంట సేపటి కడపకు పోవచ్చు, సాయంత్రం 4 దాకా కడపకు పోయే పరిస్థితి లేదు. పెద్దలు నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. ఆ నిజం తెలిసేలోపే సాక్షులను మిగలకుండా చేయటమే గొడ్డల పార్టీ ప్రత్యేకత. నిజం తెలిసేలోపే సాక్షులుండ్రు. ఈ మొత్తం వ్యవహారాల గురించి మేము చెప్పటం కాదు. రాత్రి రప్పారప్ప నరికేయాలా, పద్దన్నే పరామర్శలు చేస్తారు మీరు, మీ నైజం ఇదని తెలుగుదేశం పార్టీగా మేము చెప్పట్లా. మీ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని గారు వాళ్ళ కార్యకర్తల సమావేశం పెట్టి ఎవరో రప్పా అని కింద నుంచి అరిస్తే ఏం చెప్తారు ఆయన? రాత్రి రప్పా కానిచ్చేయాలా, పొద్దున్నే పరామర్శకు మనమే వెళ్ళాలని చెప్పి మేము చెప్పిన మాట కాదు, పేర్ని నాని గారి విలేకరుల సమావేశంలో చెప్పినటువంటి మాట. కరెక్ట్గా ఆయన ఏదైతే చెప్పాడో, వివేకా గారి హత్య కేసు కానీ, పెద్ద దస్తగిరి హత్య కేసు కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు కానీ రాత్రి రప్పా కానిచ్చేస్తారు, పొద్దున్నే పరామర్శలకు వీళ్ళే వెళ్తారు. దస్తగిరి ఇంట్లో పోలీసులు సోదా చేసి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంటే, పెద్ద దస్తగిరి హత్యకు గావింపబడ్డ పెద్ద దస్తగిరి ఇంట్లో పోలీసులు సోదా చేసి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంటే, ఆ డాక్యుమెంట్లలో సింహభోగం కమలాపురం మాజీ శాసనసభ్యులు వాళ్ళ కొడుకు శ్రీమతి పేరు మీద ఉండే డాక్యుమెంట్లే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అవి కూడా పోలీసులు బయట పెడతారు. ఆ రోజు సమాధానం చెప్పాలి. ఈరోజు మాట్లాడే వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ పత్రిక చెప్తా ఉన్నట్టు జగన్ గంజా బ్యాచ్లో కాదు దస్తగిరి హత్య జరిగింది. గంజా బ్యాచ్తో కాదు. ఈ భూ లావాదేవీలలో
ఈ అక్రమాలు పంచుకోవడంలో జరిగిన హత్య తప్ప గంజా బ్యాచ్తో జరిగిన హత్య కాదు. ప్రపంచంలో భారతదేశానికి మొన్న ఏదో ఒక పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. నటనకి ఎవరికీ రాలా. ఇప్పటి వరకు అనేక దేశాలలో నటులకు ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. మేము ఆస్కార్ అవార్డు గెలుచుకున్నామని చెప్పి ఆ నటులంతా తెగ సంతోషపడతా ఉన్నారు. ఆ నటులకు ఒక విషయం చెప్తానా, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ వృత్తిని రాజకీయం ఎంచుకున్నారు కాబట్టి సరిపోయింది. వాళ్ళే గనక సినిమాను వృత్తిగా ఎంచుకొని ఉంటే బాంచేతి ఈరోజు చెప్తానా, ఒక్క ఆస్కార్ అవార్డు కూడా ప్రపంచంలో ఎవరికి వచ్చేది కాదు. ఉండే ఆస్కార్ అవార్డులన్నీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే వచ్చేవి. వీళ్ళ నటన ముందర ఎవ్వరూ మీ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటులు కూడా సరిపోరు. ఉండే ఆస్కార్ అవార్డులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే వచ్చేది అన్న విషయం గుర్తు చేస్తా ఉండా. ఒక పాట ఉండేది ఎన్నికలకు ముందు, గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను అని. గిర్రా గిర్రా తిరిగేది ఫ్యాన్ కాదు, గిర్రా గిర్రా తిరిగేది గొడ్డలి. ఆ గిర్రా గిర్రగా తిరిగే గొడ్డలికి రిమోట్ ఉండేది తాడేపల్లి ప్యాలెస్లో. అక్కడి నుంచి రిమోట్ నొక్కితే ఆ గొడ్డలి ఎవరి మీద పడుతుందో కూడా ఎవరికీ తెలీదు. ఆ గిర్రా గిర్రా గొడ్డలి రాజ్యాధికారం కోసమో ఆర్థిక అవసరాల కోసమో మన పార్టీ లేదు, పన పార్టీ లేదు, బంధువులు లేదు, కుటుంబ సభ్యులు లేదు, ఎవరి మీదైనా పడుతుంది ఆ గొడ్డలి. కావాల్సింది మన పార్టీ వాడు కాదు, పరాయి పార్టీ వాడు కాదు, కుటుంబ సభ్యులు కాదు, ఎవరైనా కాదు. ఆ సందర్భానికి మనకు కావలసినటువంటి ఆ అవసరం తీరటానికి ఆర్థిక అవసరాలు కానీ రాజకీయ అవసరాలు కానీ ఎవరినైనా వేసేయటానికి ఆ గొడ్డలి సిద్ధంగా ఉంటుంది. గిరాగిరగా తిరుగుతుండేది గొడ్డలి ఎవరి మీద పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలా, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆలోచన చేయాలా. ఆ రోజు బైరటీస్ గనుల్లో వెంకట నరసయ్యను ఎవరైతే నమ్మి ఆదరించారో ఆ యజమానిని చంపి రాజకీయ ప్రవేశం చేశారో, వెంకట నరసయ్యను చంపి ఆర్థికంగా ఫలాలు పొంది ఆ ఫలాలతో రాజకీయాలు చేయడం స్టార్ట్ చేసి అవసరానికి ఒక బీసీనో ఎస్సీనో లేకపోతే కుటుంబ సభ్యునో చంపి వాళ్ళ శవాల మీద రాజకీయాలు పదవులు అనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీని సమాధానం చెప్పాలా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు రాజకీయ అవసరాలున్నా ఆర్థిక అవసరాలున్నా ఎవరు అడ్డం వచ్చినా అడ్డు తొలగించుకొని రాజకీయం చేద్దాం, ఆ పునాదుల మీదనే రాజకీయ పార్టీని నిలబెట్టుకున్నామనే ప్రయత్నం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పిన 3 ఇన్సిడెంట్లలో ముందు మీరేం చెప్పారు, తర్వాత ఏం చెప్తున్నారు? తోట చంద్రయ్య అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే మాచర్ల నియోజకవర్గంలో ప్రత్యర్థులు ఆ రోజు వాళ్ళ నాయకుడి పేరు చెప్పమంటే మీరు నన్ను చంపినా జై చంద్రబాబు అని అంటానని ఆయన అంటే ఆయన్ను నిర్దాక్షిణంగా గొంతు కోసి చంపేస్తే నడు రోడ్లో